హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో ఈ వీడియోలో మనం నిశ్చిత్ సంఖ్యావాచక విశేషణ చెప్పాను కదా. సో అది డీటెయిల్డ్గా ఇంకో డెఫినేషన్తో చూద్దాము. जिससे किसी निश्चित संख्या का ज्ञान हो उसे निश्चित संख्यावाचक विशेषण कहते हैं. जिससे किसी निश्चित संख्या का ज्ञान हो वह निश्चित संख्यावाचक विशेषण कहते हैं. అంటే ఇక్కడ నేను ఇంకో డెఫినేషన్ చెప్పానండి ఇది, కానీ ఇంతకంటే ముందు చెప్పిన వీడియోలో చెప్పిందే యాక్చువల్లీ అది కరెక్ట్. ఇది జస్ట్ షార్ట్ కట్ అనమాట. ఇది జిసే కిసి నిశ్చిత సంఖ్యాక జ్ఞాన్ హో అంటే ఇక్కడ ఏముంది, నిశ్చిత సంఖ్య ఖచ్చితమైనటువంటి నెంబర్స్ రూపంలో చెప్పేదంటే ఖచ్చితంగా ఇవే ఉన్నాయి, ఇన్నే ఉన్నాయి అని చెప్పే సందర్భంలో మనం నిశ్చిత సంఖ్యావాచక విశేషణని అంటాము. సో ఇప్పుడు ఉదాహరణ చూద్దాము. निश्चित संख्यावाचक विशेषण की उदाहरण. फर्स्ट वन, कक्षा में 40 छात्र है. डाल पर 2 चिड़िया बैठी है. प्रार्थना सभा में 100 लोग थे. कमरे में 4 पंखे घूम रहे हैं. फर्स्ट वन, कक्षा में 40 छात्र है. సో కక్ష అంటే ఏంటి, క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారనమాట. నెంబర్ పర్టికులర్గా చెప్తున్నాం కదా 40 అని. నెక్స్ట్ సెకండ్ వన్, డాల్ పర్ 2 చిడియా బైఠీ హై. ఒక చెట్టు కొమ్మ మీద, డాల్ అంటే ఏంటి, బ్రాంచ్ అనమాట. కొమ్మ మీద 2 పక్షులు కూర్చొని ఉన్నాయి. ప్రార్థనా సభ మే 100 లోగ్ థే. సో ప్రార్థనా సభలో ఎంతమంది ప్రజలు వచ్చారంట, 100 మీన్స్ 100. కమరే మే 4 పంకే గూమ్ రహే హై. కమరే యాక్చువల్లీ కమరా అంటే రూమ్ అనమాట. 4 పంకే అంటే ఏంటి, ఫస్ట్ ఫ్యాన్, 4 ఫ్యాన్స్ తిరుగుతూ ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఇక్కడ నెంబర్ పర్టికులర్గా 4 అంటే 4 అని. సో ఈ 4 కూడా మనకి నిశ్చిత్ సంఖ్యావాచక విశేషణకి ఉదాహరణ అనమాట. ఓకేనా. సో నిశ్చిత్ సంఖ్యావాచక విశేషణ ఇంకా ఉందండి, చూద్దాం. నిశ్చిత్ సంఖ్యావాచకే ఛా భేద్ హై. సో ఇందులో 6 రకాల భేదాలు ఉన్నాయి. 6 ప్రకారాలు ఉన్నాయన్నమాట. ఎన్ని ప్రకారాలు? 6. సో ఆ నేమ్స్ అంటే ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి పూర్ణాంక బోధక్ విశేషణ్. సెకండ్ వన్ అపూర్ణాంక బోధక్ విశేషణ్. థర్డ్ వన్ క్రమవాచక్ విశేషణ్. ఫోర్త్ వన్ ఆవృత్తివాచక్ విశేషణ్. ఫిఫ్త్ వన్ సమూహవాచక్ విశేషణ్. అండ్ లాస్ట్ వన్ 6th వన్ ప్రత్యేక బోధక్ విశేషణ్. ఓకేనా. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. నిశ్చిత్ సంఖ్యావాచక విశేషణలోనే ఛా భేద్ హై. उनमें पहला वन पूर्णांक बोधक विशेषण, अपूर्णांक बोधक विशेषण, क्रमवाचक विशेषण, आवृत्तिवाचक विशेषण, समूहवाचक विशेषण, लास्ट वन प्रत्येक बोधक विशेषण. సో ఇదండి నిశ్చిత్ సంఖ్యావాచక విశేషణ్ పూర్తిగా డీటెయిల్డ్గా. సో ఇది ఇంకా ఉంది, ఎందుకంటే ఇంకా 6 ప్రకారాలు ఉన్నాయి కదా. సో వాటిని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆ 6 ఒక్కొక్క దాన్ని మనం ఏ విధంగా గుర్తుపడతాము ఎగ్జామ్లో. సో పూర్ణాంక బోధక అంటే ఏంటి, అపూర్ణాంక అంటే ఏంటి, క్రమవాచక అంటే ఏంటి, ఆవృత్తి అంటే ఏంటి, సమూహ అంటే ఏంటి, ప్రత్యేక అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్తో సహా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో వాటి 6 గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనకు అనిశ్చయ సంఖ్యావాచక విశేషణ గురించి చెప్తే అక్కడికి మనకు సంఖ్యావాచక విశేషణ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ పరిమాణవాచక విశేషణ గురించి తెలుసుకుందాము. ఓకేనా. సో ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా ఇవ్వండి. తెలిసిన వాళ్ళకు నా వీడియోను షేర్ చేయండి కంపల్సరీగా. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నోట్స్ కంపల్సరీగా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎప్పటికీ మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు ఒకసారి నోట్స్ రాసుకుంటే. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.